నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు నగర ప్రగతి శరవేగంగా కొనసాగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అందరి సహకారంతో గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గుంటూరు నగర ప్రగతిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. గుంటూరు నగర ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలాగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య లేకుండా నగరవాసులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని అన్నారు. 3 వంతెనల ఆర్యూపీ వద్ద డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలపై రైల్వే, జీఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడామని చెప్పారు. అలాగే శానిటేషన్ విషయానికి వస్తే గతంలో స్వచ్ఛ భారత్ కింద తొలగించిన డంపర్ బిన్లను తిరిగి ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరిగాయని పేర్కొన్నారు. అమృత్ 2.0 పథకం కింద పనులు గోరంట్ల వాటర్ ట్యాంకు నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ భార్గవ్ తేజ, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, గుంటూరు మేయర్ కోవలమూడి రవీంద్రబాబు, నగర కమిషనర్ పులిస్ శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా తదితర అధికారులు పాల్గొన్నారు. చాలా వర్క్స్ అనేవి స్టార్ట్ చేసాం మనం. ఇప్పుడు రైల్వేస్ తీసుకుంటే మనకి 3 అమృత్ భారత్ స్టేషన్స్ ఉన్నాయి. ఏది గుంటూరు, మంగళగిరి, తెనాలి. వాటి వర్క్స్ ఎక్కడ దాకా వచ్చినాయి అనేది, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారనేది, ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ కల్లా ఇస్తా ఉంటున్నారు. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి చాలా ప్రాపర్టీస్ ఇంకా ఎక్వైర్ చేయాల్సినవి ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, రైల్వే వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది. ఇవన్నీ కాకుండా ఇంకో 3, ఇప్పుడు శంకర్ విలాస్ అయితే స్టార్ట్ చేసాం, కానీ ఇంకో 3 బ్రిడ్జెస్ వర్క్లు ఇంకా శంకుస్థాపనలు చేయాలి. అవన్నీ కూడా టెండర్ స్టేజెస్ అయిపోవచ్చినాయి. ఆ టెండర్ ఫైనలైజేషన్, టెక్నికల్ శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అవన్నీ అవడానికి ఇంకో 45 రోజులు పడుతుందన్నారు. ఇదంతా రైల్వే వాళ్ళతో కోఆర్డినేట్ చేసినటువంటి విషయం. ఇవన్నీ కాకుండా శంకర్ విలాస్ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి చేయాల్సినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ మధ్యలో ఉండటం, దానికి వాళ్ళు వేసే మన ఎలక్ట్రిక్ వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉండటం, వాటిని రివైజ్ చేయటం, ఆ పోల్స్ అన్నీ మళ్ళీ మార్పిచ్చి కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు ఎక్స్టెండ్ చేయాలో అవన్నిటికీ కూడా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అవన్నీ చేసి కొన్ని చేశారు. శారదా నగర్ కాలనీ రోడ్ దాదాపుగా అయిపోయింది, నెహ్రూ నగర్ రోడ్ అయిపోయింది. అదేవిధంగా ఎమ్మెల్యేలకి కొద్దిగా ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, కార్పొరేటర్లు లోకల్గా ఉండేవాళ్ళు కూడా ఎక్కువ బాధ్యతలు తీసుకొని ప్రతి వాటికి ఒక ట్రాక్టర్ కానీ, కాంపాక్టర్ కానీ, లేకపోతే గ్రాస్ కట్టర్స్, ఇవన్నీ వాళ్ళకి కావాల్సినన్ని ఎనఫ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేసి అకౌంటబిలిటీ చేసే విధంగా అదొక వర్క్. సో ఈ విషయంలో దాని గురించి కూడా చాలాసేపు రివ్యూ చేసాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నిటికీ దాదాపు 6,70,00,000 రూపాయలు కాంపెన్సేషన్ పే చేసి అంతా క్లియర్ చేశారు రామాంజనేయులు గారు. ఇవన్నీ కాకుండా గుంటూరు ఛానల్కి ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. టోటల్గా స్టాచ్యూటరీ లిమిట్ వచ్చేటప్పటికి మినిమం 90 days ఇవ్వాలంటున్నారు. ఏదైనా హోల్ ప్రాసెస్ ల్యాండ్ ఎక్విజిషన్కి 5 to 6 months పడతా ఉందంటున్నారు. దాన్ని ఏ విధంగా ఫాస్ట్ ట్రాక్ చేయగలం అనేది. ఇవన్నీ కాకుండా టోటల్ గ్రీవెన్స్ సిస్టమ్, గుంటూరు ప్రాంతంలో గ్రీవెన్సెస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే పోలీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇట్లా సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, వాటిని ఎలా అడ్రస్ చేయాలి, ఇట్లా వేరియస్ ఇష్యూస్ మీద టేకప్ చేసి అందరం కూర్చున్నాం. చాలా వరకు కొంత పరిష్కారాలు వచ్చినాయి. పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఆర్యూబీ ఇంటర్నల్ రోడ్స్ ని, ట్రాఫిక్ ఇష్యూస్ ని, అదే విధంగా నార్ల ఆడిటోరియం, పీవీకే నాయుడు మార్కెట్, శానిటేషన్, ఇలా ఈ అంశాల మీద డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటి యొక్క పని స్టేజ్, వర్క్ స్టేజ్ ఎక్కడ ఉంది, ఏంటి, దాని పరిస్థితులు ఏంటి అన్ని కూడా గౌరవ మంత్రివర్యుల ఆధీనంలో అధికారులతో చర్చించి ఈరోజు చాలా చక్కగా ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ ఒక పరిష్కార దృష్ట్యా ఏం చేయొచ్చో ఒక యాక్షన్ ప్లాన్ ని వాళ్ళందరం కూడా చేసుకొని వాటి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఏ ఒక్కరి వల్ల ఏ సమస్య తీరదు, అంత సమిష్టి కృషి వల్లనే ఒక సమస్యను తీరుతుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి బలమైన నమ్మకం. అదే విధంగా అందరం కూడా సమన్వయం చేసుకొని ప్రతి అంశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ముందుకు డెవలప్మెంట్ ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి సంవత్సరం క్రితం మన కళ్ళ ఎదురు మనం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, మరి ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో మనం చూసుకుంటే అనేక అంశాల మీద దృష్టి పెట్టి ఇప్పటికే చాలా సొల్యూషన్స్ ని మనం తెచ్చుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా ఇలాగే రెగ్యులర్ గా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవి 100% వాటికి సొల్యూషన్ వచ్చేదాకా కూడా ఇక్కడ ఎవ్వరం కూడా విశ్రమించము. కేంద్ర మంత్రివర్యుల వారు వీటి మీద చాలా డెడికేటెడ్ గా ఉన్నారు. సో అందరం కూడా అత్యంత ఫాస్ట్. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకుని ప్రజాక్షేత్రంలో ఒక పక్కన
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా సూపర్ 6 సంబంధించినటువంటి వాగ్దానాల్లో దాదాపు 90% పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, గుంటూరు జిల్లా ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే కలెక్టర్ గారు, శాసనసభ్యులు అందరూ కూడా ఉమ్మడి కృషితో ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాల్లో నగరానికి సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి పట్టించుకోనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, 3 ఓవర్ బ్రిడ్జ్ల కార్యక్రమాలన్నీ కూడా దాదాపు ప్లాన్స్ తో పాటు టెండర్ స్టేజ్ కి తీసుకొని రావడం జరిగింది. దాంతో పాటు నగరంలో ముఖ్యంగా కొన్ని రోడ్లు విస్తరించినటువంటి కార్యక్రమాన్ని, బొంగరాల్ బీడు గాని, నెహ్రూ నగర్ గాని, అలాగే 3 వంతెన సమస్యలను పరిష్కరించేటువంటి కార్యక్రమాలను కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అంతేకాకుండా నగరంలో ప్రజలకు మరింత సేవ అందించాలనేటువంటి ఆలోచనతో శానిటేషన్ సంబంధించి, అలాగే వాళ్ళకి ఆర్టీజీ సంబంధించి రిడ్రెసల్ కి సంబంధించినటువంటి అంశాల మీద ఈరోజు పూర్తిగా చర్చించి పరిష్కారాలు కనుక్కోవడం జరుగుతా ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ రివ్యూ చేయడం ద్వారా గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఏవైతే నిలబడిపోయాయో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ 1 year లోనే విజయోత్సవ సభలు జరపడానికి ముందుగానే ఏవైతే ప్రజలకు వాగ్దానం చేశామో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో వాటన్నింటిని కూడా ఆన్లైన్ లోకి తీసుకురావడం జరిగిందని ఘంటాపథంగా చెప్పగలం. దీనికి ఎవరైనా వైసీపీ నాయకులు విమర్శలు చేసి లేదా చర్చిస్తామంటే వీఆర్ రెడీ టు డిస్కస్ ఆన్ ఆల్ ఇష్యూస్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. కాబట్టి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రజలకు తెలుసు. కాబట్టే వాటి విజయోత్సవాలు జరుపుకోవాలనుకున్న సందర్భంలో ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అయ్యి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టులో బెయిల్ కోసం కొమ్మినేని దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఆయన బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు ఇస్తూ మరొకసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేనికి సుప్రీం ధర్మాసనం సూచించింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కింది కోర్టు విధించిన షరతులకి లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నామని పేర్కొంది. విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పటాన్చెరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఇక్రీసాట్ ISH ని సందర్శించి అక్కడ టీచర్లతో మాట్లాడారు. కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ని ఇక్రీసాట్ లో చేర్పించేందుకు పవన్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స తరువాత మార్క్ శంకర్ ని హైదరాబాద్ కు తీసుకువచ్చేశారు. ఈ క్రమంలో మార్క్ శంకర్ ను ఇక్రీసాట్ లో చేర్పించేందుకు అడ్మిషన్ కోసం పవన్ వెళ్లినట్లు సమాచారం. గుజరాత్ అహ్మదాబాద్ లోని విమానాశ్రయం నుంచి లండన్ గ్యాట్విక్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం లిఫ్ట్ ఆఫ్ తర్వాత కేవలం 30 సెకండ్లలో వ్యవధిలోనే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద సమయంలో 242 మంది ప్రయాణికులు అందులో ఉండగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. సీట్ నెంబర్ 11A కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. విమాన ప్రమాదంలో గాయపడి బయటపడిన మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆయన్ను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నేత పేర్ని నాని పాపం పండిందని ఇక వదిలేది లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. 5 ఏళ్లు ప్రజలను పీక్కుంతిని నేడు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. 2023లో బదిలీ అయిన తహసీల్దార్ 2024లో పట్టాలు ఎలా ఇచ్చారని తెలిపారు. పేదలపై ప్రేముంటే 6400 టిట్కో ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సిఆర్జెడ్ భూముల్లో పట్టాలు ఇవ్వటానికి కోర్టులు తప్పు పట్టాయని గుర్తు చేశారు. 2006లో బందర్ పోర్టుని అమ్మేసేందుకు పేర్ని నాని ప్రయత్నించారు. నియోజకవర్గానికి పట్టిన అతిపెద్ద శనిగ్రహం పేర్ని నాని. సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లిందని తెలిపారు. తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదని పేర్కొన్నారు. తప్పు చేసి బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అన్నారు. 8000 బియ్యం బస్తాలు బొక్కి బుకాయించడం హేయమని దుయ్యపట్టారు. గతంలో కూడా చెప్పాం, నిద్రలేని రాత్రులే. గతంలో కూడా నువ్వు చేసినటువంటి పాపలే మేం చేసినవి కాదు కదా, మేము సృష్టించినవి కాదు కదా. దొంగ పట్టాలు మేమన్నా సృష్టించామా? బియ్యం కొట్టేయడం మేమన్నా సృష్టించామా? అవన్నీ నువ్వు చేసుకున్న పాపమే. బినామీ పేర్లతో మీ అత్తమామలు అన్నట్టు పేర్లు పడంలో అన్నీ కూడా మార్పించుకున్నావు.
ఇవాళ మీ అనుయాయులు ఎవరెవరి పేరుని ఎంతెంత చేసో ఆల్రెడీ చిట్టా వెళ్ళిపోయింది. దాని మీద విచారణ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా ఎక్కడెక్కడ మీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత కొట్టుకున్నావు, మీ కార్యకర్తలు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు చెప్తా ఉన్నా, మీరు పేరునాని పట్టుకుంటే కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈదినట్టే మీరు మునిగిపోతారు. ఆయన ఎట్లా మునిగిపోయాడు ఆల్రెడీ, మీరు కూడా మునిగిపోతారు. ఆయన ఏదో రకం పారిపోయి వెళ్ళి దాక్కుంటాడు ఎక్కడో చోట, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, చేసిన పాపాలు ఎంటాడతాయి, ఎక్కడికి పోవు. మేం పనిచేసేది బందరు ప్రతిష్ట కోసం. బందర్ని ఏ రకంగా అటు ఏ కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు చూస్తున్నాం, పోర్ట్ అవుతుంది. పోర్టుతో పాటు ఇన్లాండ్ వాటర్వేస్ అమరావతికి కనెక్టివిటీ చేయాలి. దానికి కావాల్సిన ప్రణాళికలు మేము తయారు చేస్తాం. మీరు ఒకటి చేయండి, నేను ఇది చేశాను చెప్పానండి. మెడికల్ కాలేజీ మేము ఆలోచన, బందర పోర్టు మేము ప్రారంభించినటువంటి కార్యక్రమాలే. ఇవాళ మీరు ఇంకా G+3 ఇళ్ళు మేము చేసిన కార్యక్రమాలే. మీరు ఏం చేశారా 5 సంవత్సరాల్లో? ఇప్పటికి 3 సార్లు చేశారు ఎమ్మెల్యేగా. మందరపట్నం కోసం మీరు ఏదన్నా చేశారా? చివరికి నిన్న ఒక సామెత చెప్పావు, నుయ్యంట నూతి పళ్ళి మీద కూర్చునేవాడంట, కొడుకెళ్ళి నూతిలో కూర్చున్నా అంట. అట్లా ఉంది. అది ఎవరి గురించి చెప్పావు, అది నీకే తగ్గుతుంది, గుర్తుపెట్టుకో. మీ నాన్నగారి గురించి అట్లా చెప్పేవాళ్ళు, తర్వాత నీ గురించి చెప్పేవాళ్ళు, నీ కొడుకు గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఇంకా నీకు సిగ్గురాకపోతే ఎట్టగయ్యా? వయసు వచ్చింది, భార్య పిల్లలు ఉన్నారు. ఇంకా మీరు ఈ రకంగా చేసి బందరు ప్రతిష్టను దిగజార్చాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. మేము అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మందర పట్టణానికి ఒక నూతన ఆలోచన విధానంతో ప్రజల భాగస్వామ్యంతో మేము తెలియదు. చీరాల సిల్క్ చీరకు అరుదైన అవార్డుతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి ODP 2024 కింద చీరాల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి. ఈ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి నెల 18న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అందుకోనున్నారు. జనవరి నెలలో బాపట్ల విచ్చేసిన కేంద్ర బృందం సభ్యులు చీరాల ప్రాంతంలో మాత్రమే మగ్గాలపై నేతనేసే కుప్పడం చీరలను పరిశీలించారు. అవార్డుకి కుప్పడం చీరలు ఎంపికైనట్లు అధికారికంగా జిల్లా కలెక్టర్ కు శుక్రవారం సమాచారం అందింది. కుప్పడం చీరకు అవార్డు రావడంతో జిల్లాలో చేనేతలకు మంచి గుర్తింపు వచ్చిందని కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న వందే భారత్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 15 నిమిషాల రైలు నెల్లూరులో నిలిచిపోయింది. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో ఆ తర్వాత రైలు యథావిధిగా బయలుదేరింది. రైలు నిలిచిపోయిన సమయంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది అవుతున్న సందర్భంగా సూపర్ 6 లో ప్రధానమైన తల్లికి వందనం హామీని అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం నిధుల్ని విడుదల చేసింది. దీంతో తల్లికి వందనం నిధుల జమ ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రానికి సుమారు 54 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున జమ చేయనున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నిధులు ఇవ్వనున్నారు. 2 గాని 3 గాని 4 కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి 2 బిడ్డలు. ఇది 29,10,644. 2,10,684 మందికి 3 పిల్లలు. ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మందికి 4 పిల్లలు, అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం.
ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్కి ఒక ముందడుగు. నిన్నే జపాన్లో చూసాం, 9 million houses are vacant. లోక కళ్యాణార్థం వైశ్యకుల గురువు పరమ పూజ్య శ్రీ విమానాశ్రమ మహాస్వామిజీ ఆధ్వర్యంలో గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో 22వ చాతుర్మాస వ్రతం జూలై 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆర్యవైశ్య ప్రముఖులు కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైశ్య గురువు మఠం కార్యదర్శి సాయి ఈశ్వర్ గుప్తా, గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ ఈరంటి ప్రసాద్ మాట్లాడారు. ఈ చాతుర్మాస వ్రతంలో ఆర్యవైశ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2 నెలల పాటు ప్రతిరోజు చంద్ర మౌళీశ్వర స్వామి ఆరాధనతో పాటు పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. సమావేశంలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం చైర్మన్ నిడమానూరి సురేష్, టిఎల్వి వీరాంజనేయులు, దేవరశెట్టి సత్యనారాయణ, కొనకల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ అరణ్యాల్లోకి వెళ్ళి ఈ చతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు. అయితే మా ప్రియతమ గురువుగారు, ఆర్యవైశ్యుల గురువు అయినటువంటి మరి వామనాస్త్ర స్వామి వారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 100 సంవత్సరాలు దాటినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాజధాని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరులో ప్రత్యేకంగా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, రైతులు బాగుండాలి, ఇతి బాధలు ఏమీ లేకుండా ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో స్వామి గారు మంచి సంకల్పంతో మన గుంటూరులో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పర్మిషన్ తీసుకొని జూలై 10 నుంచి సెప్టెంబర్ 7 దాకా 2 నెలల పాటు ఇక్కడే ఉండి మరి అమ్మవారి పూజ చేయటమే కాకుండా సమస్త దేవతల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి అందరి యొక్క పూజ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలి అని, దేశంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఇక్కడ తలపెట్టిన యజ్ఞానికి గుంటూరులో ఉన్న ఆర్యవైశ్యులు, మన జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాటతోటి తప్పనిసరిగా వచ్చి రోజు జరిగే కార్యక్రమాల్లో భాగస్వామ్యం. శ్రీ గురుభ్యో నమః. సమస్త సమాజ బంధువులకి నమస్కారం. విశ్వంలోనే ఉన్నటువంటి ఏకైక వైశ్య కుల గురుపీఠం కర్ణాటక ప్రాంతంలో గోకర్ణ క్షేత్రానికి దగ్గర హళదీపురం అనే ప్రాంతంలో సుమారు 7 గురువుల పరంపర తరువాత స్వామివారి 8వ పీఠాధిపతిగా ఉన్నారు. వారి చాతుర్మాస్య దీక్ష ఈ సంవత్సరం 22వ చాతుర్మాస్య దీక్ష మన గుంటూరు పట్టణంలో నిశ్చయించినారు. స్వామివారు దీక్ష తీసుకొని ఇప్పటి వరకు 22 సంవత్సరాలు అవుతుంది. ఈ 22 సంవత్సరాల్లో అనేక ప్రాంతాలలో చాతుర్మాస్య దీక్ష చేయడం జరిగింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో వైశ్యుల ఉన్నతి, వైశ్య సమాజం యొక్క అభ్యున్నతి కొరకు అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు తలపెట్టి గత సంవత్సరంలో జగద్గురు మన వాసవి మాత పీఠాధిపతి వాసవి అమ్మవారి దయతో ఈ చాతుర్మాస దీక్షని లోక కళ్యాణార్థం జూలై 10 నుంచి 60 రోజులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతిరోజు వచ్చేటటువంటి పండగలను బట్టి ఒక మంచి కార్యక్రమాలని స్వామివారు దీక్షతో మరి చేస్తారు. ఈ కార్యక్రమంలో మన ఆర్యవైశ్యులందరూ కూడా మన కులదేవత ఆశీర్వచనాలు పొందాలని చెప్పి సవినయంగా మనం చేసుకుంటాం. ఇక్కడ వచ్చిన మన గుంటూరు నగర ఆర్యవైశ్య ప్రముఖులకు, అట్లాగే మన వైశ్య గురువు గారికి చెందిన పీఠం వారికి, మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఈ రోజున 22వ చాతుర్మాస సేవా సమితి వారి ఆధ్వర్యంలో మన గుంటూరు కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు జరగబోయే జూలై 10వ తారీఖు నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు దాకా జరగబోవు చాతుర్మాస దీక్ష సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన వైశ్య కుల గురువు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రపు మహాస్వామీజీ, శ్రీ వైశ్య గురు మఠం వారణాసి మరి హల్దీపూర్ కర్ణాటక వారి చాతుర్మాస వ్రతం 22వ చాతుర్మాస వ్రతం ఈ సందర్భంగా ఈ నెల 24వ తేదీన గుంటూరులో సిపిఐ నగర మహాసభలు జరగనున్నాయి. ఈ సభలకు సంబంధించిన వివరాలను సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి శుక్రవారం మీడియాకు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర ధరలు పెరుగుదలకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తామని చెప్పారు. నగరాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమరశీల ఉద్యమాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సిపిఐ నేతలు రావుల అంజుబాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ గుంటూరు నగర మహాసభలు జూలై 24వ తారీఖున జరగబోతూ ఉన్నాయి. ఈ నగర మహాసభలను విజయవంతం చేయాలని నగర ప్రజల్ని కోరుతూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నగరంలో మరి అనేక సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. స్థానిక సమస్యలే కాకుండా మరి దేశవ్యాప్త పిలుపులు, రాష్ట్ర పిలుపుల్లో భాగంగా కూడా మరి దేశానికి పట్టినటువంటి ఏదైతే మరి మతోన్మాదానికి వ్యతిరేకంగా, అట్లాగే కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మరి చేస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈ నగరంలో మరి పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. అట్లాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వాలు పెంచినప్పుడల్లా కూడా వాటికి నిరసనగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఈ స్థానికంగా సంబంధించి ఏదైతే పివి నాయుడు కూరగాయల మార్కెట్ సంబంధించి అమ్మకానికి పెట్టాం, వాటిల్లో అదొకటే కాకుండా దానికి సంబంధించి నల్లబాడుకు సంబంధించి ఒక స్థలం, అట్లాగే వెల్ఫేర్ సెంటర్ను కూడా 3 కలిపి ఏపీ బిల్డ్ పేరుతోటి అమ్మకాన్ని పెట్టిన పరిస్థితిలో మరి హైకోర్టును కూడా ఆశ్రయించాం. ఏదైనప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఈ మధ్యలోనే మరి సిపిఐగా అన్ని పార్టీలని ఏకం చేసి మార్కెట్ని మరి కాపాడగలిగాం. ఈరోజు మార్కెట్గా ఉందంటే మొదట దాన్ని దాన్ని నిలపడం కోసం, అక్కడ ఉండటం కోసం మొదట అడుగు సిపిఐగా వేసాం. మరి పోరాట ఫలితంగా ఈ రోజున మార్కెట్గా ఉంది. లేకపోతే శివారు ప్రాంతానికి తరలింపాలని, ఆ స్థలాన్ని మరి ఎవరికో కట్టబెట్టాలనే ప్రయత్నాలని సిపిఐగా తిప్పికొట్టాం. అట్లాగే మరి గాంధీ పార్క్ ముందు బస్ బే పేరుతోటి మరి అదొకటే కాకుండా 22 సెంటర్లో మరి బస్ బేలు కట్టాలని నిర్ణయం తీసుకొని కాంట్రాక్టులకి మేయర్లు, కమిషనర్లు మరి వాళ్ళకి అనుమతులు ఇచ్చినా కూడా దాన్ని కోర్టును ఆశ్రయించి ఈ రోజున అవన్నీ కూడా గాంధీ పార్క్ ముందు కట్టిన బస్ బేని అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు, ఆటో యూనియన్ వాళ్ళ జీవనోపాధి పోకుండా సిపిఐగా వాళ్ళకి అండగా నిలబడి బస్ బేలను రద్దు చేయించాం. అట్లాగే గత 10 సంవత్సరాలుగా మరి వసుంధరాపురానికి సంబంధించి ఏదైతే మరి వెల్ఫేర్ సెంటర్ ఉందో దాంట్లో మరి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని మరి ఉద్యమాన్ని ప్రారంభించాం. అక్కడ ఉన్న అడవిగా ఉన్నదంతా కూడా బాగు చేయించడంలో సిపిఐ మరి ముందుండి నాయకత్వం వహించాం. అనంతరం మరి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ టైంలో 5 సంవత్సరాలు అట్నే పోయింది. ఈ మధ్య దానికి సంబంధించి సూపరింటెండెంట్ గారు
వైసీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైసీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుందని మాజీ మంత్రి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రశంసించారు. శుక్రవారం గుంటూరులో జిల్లా వైసీపీ లీగల్ సెల్ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లాలోని 7 నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు 7 నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరిపైన 10 కేసులు తక్కువ కాకుండా పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైసీపీ లీగల్ అద్భుతంగా న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన న్యాయవాదుల సదస్సును నిర్వహించడం జరిగింది. ప్రధానంగా న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం. సంవత్సరం కాలంలో అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 12 మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి తప్పులేదు, ఎలా అణచాలనుకోవటంలో, ఎలా ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం. ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నం అందరికీ అర్థమైంది. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, అనవసరమైన కేసులు, అక్రమమైన కేసులు పోలీసులు పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్తున్నారు, పోలీసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడానికి వీల్లేదు. ఈ సంవత్సరం పాటు జరిగిన దుష్ట పరిపాలన మీద న్యాయవాదులుగా మేము స్పందించాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు జిల్లాకు సంబంధించిన న్యాయవాదులందరూ కూడా సుమారుగా 200 పైచిలకు మంది న్యాయవాదులు వాళ్ళ సమావేశమై ముక్త కంఠంతో పోలీసులు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. సింపుల్ ఇల్లీగల్ యాక్టివిటీ ఈయన పెద్దగా ఏం చెప్పను నేను, ఒక్క మాటతో అర్థమైపోతుంది మీకు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షిలో మోడరేటర్, ఆయన మీద కేసు పెట్టారు. అది కూడా అన్యాయమైన కేసు. అన్యాయమైన కేసుని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది, ఇవాళ ఇందాక కొన్ని గంటల క్రితమే. ఆయన మీద పోలీసులు ఏమి సెక్షన్ పెట్టారు తెలుసా మీకు? చూసే ఉంటారుగా మీరు, ఎస్సీ ఎస్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.